హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఆ కోల్డ్ వార్ కాస్త అంటే వాళ్ళ ఫ్రెండ్స్లా ఉండేది కాస్త అది బహిరంగంగా ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకునేదాకా వచ్చింది. సో అది ఎందుకు వచ్చిందంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే ఒక బిల్లును పాస్ చేయడం అనేది టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ ఇష్టం లేదు. సో దాని కారణంగా ఎలాన్ మస్క్ ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. వాస్తవానికి వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే ఈ బిల్లు దేనికి సంబంధించిందంటే కార్పొరేట్ సంస్థల మీద పన్ను రాయితీని తగ్గించి ఎవరైతే సామాన్యులు అయితే ఉన్నారో ఆ సామాన్యుల మీద పెట్టే ఖర్చు తగ్గించడానికి ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే బిల్లును అమెరికా బిల్లు తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచో డొనాల్డ్ ట్రంప్కు ఇది ఒక డ్రీమ్ అన్నట్టు, ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే ఈ బిల్లును చేయడం అనేది. సో దానికి వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒకవేళ ఆ బిల్లును నువ్వు పాస్ చేసినట్లయితే అమెరికాలో ఇప్పటి వరకు డెమోక్రాటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ ఈ రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఆ బిల్లును పాస్ చేసినట్లయితే నేను మూడవ పార్టీని ఖచ్చితంగా అమెరికాలో పెడతానని చెప్పి రీసెంట్గా ఎలాన్ మస్క్ కొత్త పార్టీని కూడా ప్రకటించడం జరిగింది. ఆ పార్టీ పేరు ఏంటంటే అమెరికా పార్టీ. అమెరికా పార్టీ అనేది కొత్తగా అమెరికా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది వన్ బిగ్ బ్యూటిఫుల్ అనే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాత్రమే దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పి, అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే రాజకీయం ఉంది కాబట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ఈ పార్టీని తీసుకువస్తున్నా అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఎలాన్ మస్క్ ఈ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఎలాన్ మస్క్ బయట వ్యక్తి, అంటే ఆ దేశంలో పుట్టలేదు, యూఎస్లో పుట్టలేదు కాబట్టి ఆయన అమెరికా అధ్యక్షుడు కావడానికి వీల్లేదు. యూఎస్ చట్టాల ప్రకారం, అమెరికా చట్టాల ప్రకారం అమెరికాలో పుట్టిన వ్యక్తి మాత్రమే అమెరికాలో అధ్యక్షుడు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కావడానికి అవకాశం లేదు. బట్ ఎలక్షన్లో మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపెట్టి డొనాల్డ్ ట్రంప్కి కానీ, అంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన పార్టీకి కానీ, అటు ఇంకొక పార్టీకి కానీ సీట్లు తగ్గించడానికి మాత్రం కొంతవరకు ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక ఇంకో విషయం ఏంటంటే, హాలీవుడ్ నటుడైన ఆర్నాల్డ్ షార్జ్నెగ్గర్, హాలీవుడ్ నటుడు గవర్నర్ వరకు పదవులను చేయడం జరిగింది. అంటే అతను కూడా బయట వ్యక్తి కాబట్టి. సో అదే రకంగా ఎలాన్ మస్క్ కూడా గవర్నర్ వరకు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పి అమెరికా చట్టాలు చెప్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఈ అమెరికా పార్టీ అనేది, ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ అనేది ఏ విధంగా మరి అమెరికా రాజకీయాలపై ప్రభావితం చూపెడుతుంది అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.